హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. సో యూజువల్గా మీరు ఒక మొమెంటమ్ ఇండికేటర్ ఎత్తుకుతున్నారా? ఎక్కడ మొమెంటం తక్కువ ఉందో అక్కడ మీకు సిగ్నల్ వెరీ క్లియర్గా ఇవ్వాలని, అండ్ ఎక్కడ సైడ్ వేస్ ఉంటాయో అక్కడ మిమ్మల్ని యూజువల్గా అవాయిడ్ చేస్తే డెఫినెట్గా మీరు కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు అని. మళ్ళీ ఎక్కడ మీకు ఎక్కువ ట్రెండ్ మొమెంటం అవుతుందో అక్కడ ఎక్కువ సిగ్నల్స్ ఇవ్వడం, అండ్ యాక్యురేట్గా ఎక్కడ రివర్సల్ అవుతుందో మార్కెట్ సైడ్ వేస్ వెళ్తుందో మీకు అక్కడ సిగ్నల్ అనేది అందిస్తుంటుంది. సో ఈ ఇండికేటర్ వచ్చి మీకు 2 టైమ్స్గా యూజ్ అవుతుంది. ఒకటి, మీరు సైడ్ వేస్ అవాయిడ్ చేయొచ్చు, రెండోది మొమెంటం క్యాప్చర్ చేయొచ్చు. సో డెఫినెట్గా ట్రయల్ చేసి చూడండి. ఐ హోప్ ఈ ఇండికేటర్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. అట్లీస్ట్ ఒక 30 to 45 minutes మీరు ఫ్రీ అవుతాయి ఇండికేటర్తో కొంత టైం స్పెండ్ చేసి చూడండి. మీ ఒక ఇన్స్ట్రుమెంట్ స్టాక్స్తో దీన్ని కంపేర్ చేసి చూడండి. ఇట్స్ వెరీ సింపుల్. మీకు ఇక్కడ ఒక బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, జీరో లైన్. సో యూజువల్గా మార్కెట్ ఎప్పుడైనా డౌన్ఫాల్ అవుతుంటే ఇప్పుడు మనకి సేమ్ MACD పారామీటర్లోనే పనిచేస్తుంటుంది. అప్ సిగ్నల్ ఉన్నప్పుడు ఇది మనకి మంచి మొమెంటం ఉన్నప్పుడు మంచి రియాక్షన్ అనేది ఇస్తుంటుంది. ప్లస్ ఈ కలర్ చేంజ్ అయినప్పుడు అక్కడ నుంచి మనకి మార్కెట్ కొంత రివర్సల్ లేదా సైడ్ వేస్ వెళ్తున్నట్టుగా మనకి సిగ్నల్ అనేది ఇస్తుంటుంది. సో మీరు ఆల్రెడీ ఒక ట్రేడ్లో ఉన్నారు, కానీ మీకు ఆ ట్రేడ్ ఎంత దూరం వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ప్లస్ అది ఎక్కడ రివర్సల్ అవుతుంది అనేది తెలుసుకోవాలన్నా కూడా యూ కెన్ యూజ్ దిస్ ఇండికేటర్ యాజ్ యువర్ వెపన్. సో దీన్ని ఫేవరెట్ లిస్ట్లో చేసుకోండి. మీకు ఎక్కడెక్కడ సైడ్ వేస్ ఉందో మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మొమెంటం చాలా తక్కువ ఉంటుంది కంపేరబుల్ టు ది అదర్ మొమెంటం. ఇది మీరు ఐకనేషిలో కూడా వాడచ్చు, లేదా క్యాండిల్ స్టిక్స్ ప్రైస్ యాక్షన్ కంబైన్ చేసుకుని మీరు క్యాండిల్ అనాలిసిస్ చేస్తారన్నా కూడా మీరు వాడచ్చు. నాట్ ఓన్లీ దట్, మీరు ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డెల్టా ఎక్స్చేంజ్లో మీరు ఏమైనా క్రిప్టో ట్రేడ్ చేస్తున్నారన్నా, లేదా ఎలాంటి ఒక స్టాక్స్ మీద మీరు ట్రేడ్ చేసినా డెఫినెట్గా మీరు ఇక్కడ వాడచ్చు. ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాం బిట్ కాయిన్. ఇక్కడ మనం చూడొచ్చు 110581 ప్రైస్ వెళ్తుంది. ఇక్కడ మనకి డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది, కానీ ఇక్కడ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద బాక్స్ సెక్షన్. సో బాక్స్ సెక్షన్లోనే ఉంది. ఇంకా మనకి ఇక్కడి నుంచే మనకి డౌన్ అనే సిగ్నల్ ఇక్కడ ఇచ్చేసింది. సో హూఎవర్ లుకింగ్ ఫర్ అన్ అప్ ట్రెండ్, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్, దిస్ వాజ్ ద రైట్ టైం టు ఎగ్జిట్. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఆల్రెడీ డౌన్ సైడ్ సిగ్నల్ ఇస్తూ ఉంది. సో బేసిక్గా ఇది అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో పనిచేస్తుంటుంది. దీనికి ఈక్వల్గా ఎలాంటి ఒక ఫార్ములా అనేది అసలు లేదు. బై డిఫాల్ట్గా మీరు వాడచ్చు. సో వన్స్ వీల్ గో ఫర్ ఇండికేటర్ సెక్షన్. ఇండికేటర్ సెక్షన్స్లో మనకి ఎడిటర్స్ పిక్ ఉంటుంది, టాప్ ట్రెండింగ్ ఉంటుంది కదా, మీకు టాప్లోనే ఇది దొరుకుతుంది. లేదంటే మీకు అకస్మాత్ అక్కడ దొరకకపోయినా యూ కెన్ జస్ట్ సర్చ్ క్వీజ్ మొమెంటం ఇండికేటర్. మీరు క్వీజ్ మొమెంటం అని టైప్ చేసినా కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. క్వీజ్ మొమెంటం ఇండికేటర్ బై లేజీ బేర్. లేజీ బేర్ దీని ఫాలోవర్స్ చూడండి. యూజువల్గా ఇక్కడ ఇండికేటర్స్ కింద నేను ఉన్నాయి కదా, 511, 605, 789, 794, 1.2K, 1.2K, 1.3K, 95.5K ఉన్నారు దీనికి. వెరీ ఇంప్రెసివ్ కదా. సో 95.5K యూస్ చేస్తున్నారు ఫ్రమ్ లేజీ బేర్ అంటే డెఫినెట్గా ఇక్కడ ఏదో ఉంది. సో మనం దీన్ని ఎంతగా మనం అండర్స్టాండ్ చేసుకొని దీని మీద మనం ఎంత వర్కౌట్ చేస్తామో డెఫినెట్గా వీ క్యాన్ లెర్న్ సమ్ సిగ్నల్స్ ఫ్రమ్ హియర్. అంటే మనకు కొన్ని సిగ్నల్స్ ఈజీగా గ్రాబ్ అవ్వడం అనేది చాలా బాగా జరుగుతుంటుంది. దీన్ని మీరు లాంగర్ టైం ఫ్రేమ్, మోర్ దెన్ స్వింగ్ ట్రేడ్ చేస్తారు, వీక్లీ హోల్డ్ చేస్తారు పొజిషన్స్ అన్నా కూడా డెఫినెట్లీ యూ క్యాన్ గో విత్ దిస్. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి ఇక్కడి నుంచే మనకి సిగ్నల్స్ రివర్సల్ అవ్వడం అనేది జరిగింది. సో ఫ్రమ్ ఇయర్ ఈ జోన్లోంచి ఇక్కడ కలర్ చేంజ్ అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి ఈ మొమెంటం వుడ్ హ్యావ్ బీన్ ఈజీలీ క్యాచ్ ఇక్కడ దాకా. ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ అనేది ఇక్కడ మ్యాక్సిమం ఏమీ లేదు. మీకు BB లెంత్ కావచ్చు, KC లెంత్ కావచ్చు, మీకు ఎలా కావాలో అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఈస్ నో మచ్ సెట్టింగ్స్ హియర్. అండ్ స్టైల్లో కూడా మీరు కలర్స్ హౌఎవర్ యూ కంఫర్టబుల్ యూ క్యాన్ చేంజ్ ద కలర్స్. సో యూజువల్గా మీరు ఏమైనా ఎక్కువ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బుక్స్ చదవడం అలవాటు ఉంటే, మాస్టరింగ్ ద ట్రేడ్ బై జాన్ ఎఫ్ క్యాటర్, ఆ పుస్తకం మీరు చదివింటే అక్కడ చాప్టర్ 11లో ఈ ఇండికేటర్ అంటే ఈ క్వీజ్ మొమెంటం ఇండికేటర్ గురించి అక్కడ మీకు మెన్షన్ చేశారు. దట్ ఈస్ TTM క్వీజ్ వాలటిలిటీ ఇండికేటర్ అనేసి. సో బ్లాక్ క్రాసెస్ దెన్ మిడిల్, ఈ కలర్స్ చాలా సింపుల్గా మనకి ఈజీగా అర్థమవుతుంటుంది. ఎక్కడ కలర్స్ చేంజ్ అవుతుంటుంది అక్కడ ట్రెండ్ చేంజ్ అవుతున్నట్టుగా. ఐ రిక్వెస్ట్ యూ అగైన్, ఒకసారి దీన్ని మీరు మీ ఒక ట్రేడింగ్ వ్యూ చార్ట్లో ప్లాట్ చేసుకొని బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఐ హోప్ దీంతోపాటు మీరు ఒక మూవింగ్ యావరేజ్ లేదా ఒక పారాబోలిక్స్ ఆర్ ఈవెన్ యూ క్యాన్ ప్రిఫర్ ఎనీ అదర్ ఇండికేటర్స్ విచ్ ఈస్ మోర్ మచ్ ఫెమిలియర్ ఇన్ ద అప్పర్ స్క్రీన్. ఇక్కడ మీరు ఏదైనా ఇండికేటర్ ప్లాట్ చేసుకోవాలన్నా కూడా యూ కెన్ ప్లాట్ ఇన్ దిస్ ఏరియా అండ్ యూ కెన్ కంపేర్ విత్ దిస్. సో యూజువల్గా చాలా బాగా సిగ్నల్స్ అండ్ మొమెంటమ్స్ అనేది ఇస్తుంటుంది. ఎక్కడ సైడ్ వేస్ ఉందో
మనకి అక్కడ మొమెంటం చాలా నిల్ ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కైండ్లీ డూ బ్యాక్ టెస్టింగ్ పేపర్ ట్రేడ్ విత్ యువర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ యూఆర్ ఫేవరబుల్ విత్. మీ ఒక స్ట్రాటజీస్తో కంబైన్ చేసి చూడండి ఇది మీకు ఎలా మీ ఒక ట్రేడింగ్ స్టైల్కి ఎలా పనిచేస్తుంది అనేసి. థ్యాంక్ యూ ట్రేడర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.